నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఒక కాన్సెప్ట్ బాగా ఎలివేట్ అయింది. ఎక్కువగా కూడా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి అసలు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి? ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి? సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే లైక్ ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఎవరికి ఇంకా కష్టపడడం అనేది ఆప్షనల్గా ఉండాలి. అంతేగాని అదే ప్రెషర్ మనం లైఫ్ లాంగ్ తీసుకోవాలంటే కష్టం కదండి. సో ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, 50 years తర్వాత ఇంకా నేను ఇంత ప్రెషర్ తీసుకొని వర్క్ చేయను, కొంత చేస్తాను, ఏదో లైక్ పార్ట్ టైమ్గా చేయొచ్చు, లేదు అంటే కొన్ని రోజులు చేయకపోవచ్చు, దట్స్ అన్ ఆప్షన్. అది ఆ స్టేజ్కి వెళ్ళాలని ప్రతి ఒక్కరి ప్యాషన్ అండి. అది ఆ స్టేజ్కి వెళ్ళాలి. నేను ఎలా అయినా వేర్ ఐ నీడ్ నాట్ టు వర్క్, బట్ నా ఎక్స్పెన్సెస్, నా కంటిన్యూస్ ఇన్కమ్ మాత్రం ఆగకూడదు. అది మెయిన్. అంటే మీరు వర్క్ చేయకపోవడం అనేది ఆప్షనే కాకుండా మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ రీప్లేస్ అయిపోవాలి. ఈ ఇన్కమ్ రీప్లేస్ అవ్వడానికి ఇప్పుడు మీరు 30 అనుకోండి, 20 years టైం ఉంది. ఆల్రెడీ మీరు 40లో ఉన్నారనుకోండి, మీకున్న టైం ఇంకొక 10-15 years ఉండొచ్చు. సో ఇలా ఒక్కొక్క టైం పీరియడ్ పెట్టుకొని వస్తారండి. మేడం, ఐ వాంటెడ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బట్ నాకైతే నెలకు 1,00,000 రూపాయలు కావాలి, నేను వర్క్ చేయను, ఐ వాంటెడ్ ఏ రెగ్యులర్ ఇన్కమ్, అది నా లైఫ్ స్టైల్, నేను ఏం చేయాలి? నా దగ్గర ఉన్న టైము 10 years, 15 years, 20 years. ఇలానే మా దగ్గరకు వచ్చిన ప్రతి క్లయింట్ మాకు టార్గెట్ పెడతారు. వచ్చి మేడం, నేను ఒక 15-20 years తర్వాత నేను ఇంకా ఎవ్రీ మంత్ నాకు నా ఎక్స్పెండిచర్కి కాంపన్సేట్ చేసినట్టుగా నాకు ప్యారలల్ ఇన్కమ్ కావాలి, దానికి తగ్గట్టుగా నేను ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఏం చేస్తే. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఒక రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి రిటైర్మెంట్ తర్వాత కూడా ఇబ్బందులు పడకుండా అదే ఇన్కమ్, మళ్ళీ అదే ఇన్కమ్ తో, అలాంటి ఇన్కమ్ తో జీవితాన్ని సాఫీగా సాగించాలి అంటే ఒక 20 ఏళ్లకు ముందు, 15 ఏళ్లకు ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం తెలుసుకోవడం. అప్పట్లో అండి ఎలా ఉండేదంటే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మీ లైఫ్ స్టైల్ తగ్గించుకునేవాళ్ళు. ఇప్పుడు అలా తగ్గించుకోవట్లేదండి. ఇప్పుడు ఏదైతే లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేస్తున్నారో అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు. ది డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఎట్ ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 దగ్గర మనం ఇంకొంచెం తక్కువ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అలా ఏం లేదండి. సో ఎవ్రీవన్ ఈజ్ అంబిషన్ ఈజ్ కంటిన్యూ ద సేమ్ లైఫ్ స్టైల్, కంటిన్యూ టు హ్యావ్ ద సేమ్ ఇన్కమ్. మెయిన్ ఇప్పుడు నేను ఎంతైతే సంపాదిస్తున్నానో ఆ ఇన్కమ్ అంతా కూడా నాకు అదే ఇన్కమ్ వస్తూనే ఉండాలి, అండ్ కంటిన్యూస్లీ. అది ప్రతి ఒక్కరి గోల్ అండి. అది దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో డిఫరెంట్ వీడియోస్లో డిఫరెంట్ పాయింట్స్ వినుంటారు, బట్ ఈ వీడియోలో ఏంటంటే అన్ని పాయింట్స్ మీకు ఒకే దగ్గర మీకు ఉంటాయండి. సో మీకున్న టైం 20 years అయ్యి ఉండొచ్చు, 15 years టైం ఉండొచ్చు. మేము చెప్పిన ఈ రూల్స్ కానీ మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ యూ విల్ రీచ్ అ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో రూల్ నెంబర్ 1 ఏంటంటే మనం ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇన్సూరెన్స్. అసలు ఎంత తీసుకోవాలి అనే దానికి 20 times ఆఫ్ యువర్ ఇన్కమ్ అండి. ఎగ్జాంపుల్ మీ ఇన్కమ్ 5 lakhs per annum అనుకోండి, 1 crore, 20 times. సో అలా మనం అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటే తర్వాత ఈఎంఐస్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈఎంఐస్ ఎంతవరకు తీసుకోవచ్చు? మేము చెప్పేది ఏంటంటే 40% ఆఫ్ యువర్ ఇన్కమ్ కి మించి ఈఎంఐ ఉండకూడదు. 1 lakh ఉందనుకోండి మీ శాలరీ, 40,000 అంతే, అంతవరకే ఈఎంఐస్ ఉండాలి. మిగతా 30% మీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, మిగతా 20-30% సేవింగ్స్ ఉండాలి. మీరు ఎప్పుడైతే 1,80,000 ఈఎంఐ పెట్టారనుకోండి, మీరు ఇంకా గోల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మర్చిపోవాలి. ఇక మీరు ఎక్కడ సేవ్ చేస్తారు, మీరు ఎప్పుడు గోల్స్ రీచ్ అవుతారు? సో ఇట్ ఈస్ అ వెరీ రాంగ్ యాటిట్యూడ్ హ్యావింగ్ 80%, 70% ఈఎంఐస్ ఉండకూడదు. అవి ఉన్నాయంటే మరి మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని రీచ్ అవ్వలేరు. సో దట్ ఈజ్ మరి దానికి సొల్యూషన్ ఏంటండి ఇప్పుడు అంటే, మీరు కొంత అమౌంట్ అంటే మీరు ఏదైనా హౌస్ కొనుక్కునేటప్పుడు మీ కొంత కార్పస్ మీ ఓన్ది యాడ్ చేసుకోవాలి, కొంత లోన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటంటే అందరూ 80-90% లోన్కే వెళ్ళిపోతున్నారు. దట్ నీడ్ టు బీ కరెక్టెడ్ బేస్డ్ ఆన్ దేర్ ఇన్కమ్. మనం 40% ఆఫ్ యువర్ ఇన్కమ్ మనం ఈఎంఐకి వెళ్ళకూడదు అనేది పెట్టుకుంటే మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని రీచ్ అవ్వచ్చు. తర్వాత ఎమర్జెన్సీస్ కోసం ఎప్పుడు మనం ఒక 3 months ఎక్స్పెండిచర్ పెట్టాలి, అత్యవసరంగా. అది అవునండి, ఎందుకంటే సడన్ గా జాబ్ ఈ శాలరీ రాలేదండి, సడన్ గా జాబ్ లే ఆఫ్స్ జరిగాయి అనుకోండి, మీరు ఎలా మెయింటైన్ చేస్తారు? ఆ టైంలోనే మీ ఫైనాన్సెస్ అన్ని కూడా డీరేల్ అయిపోతాయి. ఆ టైంలో ఏం చేయాలో తెలియక
సో లేదు అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు 4-5 months వర్క్ చేయలేకపోయారు. ఇలాంటి ఎమర్జెన్సీస్ లైఫ్లో ఎప్పుడైనా జరగొచ్చండి. ఆ 1,80,000 ఏదైతే మీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో ఒక 2 lakhs మీరు ఆ సేవింగ్స్ అకౌంట్లో ఉంచి దాన్ని మళ్ళీ యూజ్ చేయకూడదు. ఇట్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ ఎమర్జెన్సీస్కి మనము మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే మనకు వచ్చిన ఈ 1 lakh ఇన్కమ్ని ఎలా స్పెండ్ చేయాలి? 50% మీ హౌస్ హోల్డ్కి స్పెండ్ చేసుకోండి. అంటే 1 lakhలో 50,000 మీ ట్రాన్స్పోర్టేషన్, హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఇవన్నీ ఖర్చులకి వెళ్ళిపోతాయి. ఇంకా మిగతా 30% వాంట్స్ అండి. అంటే కొంచెం షాపింగ్, రెస్టారెంట్స్, వెకేషన్ ఇలాంటి ప్రతి ఒక్కరికి వాంట్స్ ఉంటాయి. అది ఒక 30% పెట్టుకోండి, మిగతా 20% సేవ్ చేయాలి. సో ఇలా సింపుల్గా మనం పెట్టుకున్నట్లయితే మీకు అప్పుడు లిమిట్ తెలిసిపోతుంది. ఓకే, ఈ బడ్జెట్ మనకు ఉంది, ఇందులోనే మనము మెయింటైన్ చేయాలి. సో మనకు వచ్చిన ఇన్కమ్ 1 lakh అయితే 50,000, 30,000, 20,000 సేవింగ్స్. సో దట్ మేక్స్ మోర్ లైక్ క్లారిటీ మెయింటైన్ చేయడం అనేది మనకి వస్తుంది. తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి రిటర్న్స్? రీజనబుల్గా ఉండాలండి. ఇప్పుడు మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారనుకోండి 15%, అలా ఎక్స్పెక్ట్ చేయడము. డెట్, బాండ్స్ ఇలాంటి కేటగిరీస్కి వస్తే మీరు ఆల్మోస్ట్ 8% అట్లా. ఇక ఇంకా ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఇవైతే 6 to 8%, ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే ఇలా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మనము కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, మీకు మనీ ప్రిన్సిపల్ అని పోగొట్టుకోవడం అనేది తగ్గుతుంది. సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ వెల్త్ బై డూ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. అంటే రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా ఉంటే మన వెల్త్ని మనం ముందు ప్రొటెక్ట్ చేసుకోవాలి. రిటర్న్స్ పక్కన పెట్టండి, ముందు సేఫ్టీ అనేది, ప్రిన్సిపల్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం అనుకున్న క్వశ్చన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది? ఆ కార్పస్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? చాలా సింపుల్ అండి అది. ఇప్పుడు మీ ఎక్స్పెండిచర్ లెవెల్ 50,000 per month అనుకుందాం. ఇంటూ 12 per annum ఎంత అయింది? 6 lakhs అయింది. 6 lakhs ఇంటూ 25 వేయండి. 6 lakhs ఇంటూ 25 అయితే 1,50,00,000 వస్తుంది. ఈ 1,50,00,000 కానీ మీరు బ్యాంక్లో వేసుకుంటే జస్ట్ 4% కైనా మీరు ఇన్కమ్ తీసుకుంటే అదే 50,000 మీకు మళ్ళీ వస్తుంది. సో మీరు ఫస్ట్ మీ ఎక్స్పెండిచర్ ఎంతో పెట్టుకోండి, మల్టిప్లైడ్ విత్ 25 times వేయండి. మీ ఇయర్లీ మీకు ఎంత అయితే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఇయర్లీ ఎక్స్పెండిచర్ 6 lakhs అయితే మల్టిప్లైడ్ విత్ 25 యూ గెట్ 1.5 crore. ఆ 1.5 crore మనం ఎక్కడైనా పెట్టుకుంటే, మినిమమే వేశాను నేను, ఎందుకంటే ఆఫ్టర్ ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ కాబట్టి ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ చేసి 4% మనం తీసుకుందాము. సో 4% తీసుకున్నాం అంటే అదే 50,000 మీకు వస్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ మినిమమ్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. మీకు ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి ఎంత కార్పస్ కావాలి అనేది ఈ పాటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఎప్పుడైనా సరే బెటర్ అండి. ఒక ఫైనాన్షియల్ ప్లానర్ని, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని మనము ఎంగేజ్ చేసుకున్నట్లయితే దట్ విల్ నాట్ బి వెరీ కాస్ట్లీ. ఇప్పుడు మేము ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకుంటాము, కన్సల్టెన్సీ తీసుకుంటాము, ఇట్ ఇస్ జస్ట్ 2,000 అట్లా ఛార్జ్ చేస్తాము. అండ్ దెర్ విల్ బి ఓన్లీ 1 time పేమెంట్ ఉంటుంది, ఇంకేం పేమెంట్స్ ఏమీ ఉండవు. బట్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. అమ్మో ఫైనాన్షియల్ అడ్వైజర్స్ దగ్గర వెళ్తే చాలా కాస్ట్లీ ఉంటాయి, ఇంకా చాలా ఎక్కువ అడుగుతారు. అదేం ఉండదండి. ఇట్ ఈస్ జస్ట్ 1 time పేమెంట్ ఉంటుంది, 2,000 అక్కడితో అయిపోతుంది. అండ్ హౌ మెనీ ఇయర్స్ యువర్ మనీ విల్ గెట్ డబుల్? అందరూ ఇదే క్వశ్చన్ అడుగుతారు. మేడం నేను 5 lakhs పెడితే 10 lakhs అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇది మీ ఇంట్రెస్ట్ మీద, రిటర్న్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీరు ఎక్కడైనా 6 అంటే మీరు ఎఫ్డీలో పెట్టారనుకోండి 6% వస్తుంది. సో 72/6 అంటారు, దీన్ని 72 రూల్ అంటారు. సో 72/6 అంటే ఎంత? 12 years. అంటే మీ మనీ 1 lakh 2 lakh అవ్వడానికి ఆల్మోస్ట్ 12 years పడుతుంది 6% పెడితే. సో అదే మీరు 15% పెడితే మీరు 5 yearsలో అప్రాక్సిమేట్లీ యువర్ మనీ కెన్ గెట్ డబుల్. సో చాలామంది ఏంటంటే అన్నీ మేము చూస్తున్నామండి, రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయంటే ఆల్మోస్ట్ 175 lakh crore ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లోనే ఉన్నాయండి. ఈ మిగతావన్నీ కలిపితే కూడా అంత లేవు. ఐదర్ మ్యూచువల్ ఫండ్స్, ఎన్పిఎస్లు ఇవన్నీ యాడ్ చేసినా కూడా ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న మనీ కన్నా తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికీ. సో మనీ ఈజ్ లయింగ్ ఎ లాట్ into fixed deposit, but everyone has to realize that
మీ మనీ 1 lakh 2 lakh అవ్వాలంటే 12-15 years పడుతుంది. సో యూ బెటర్ టేక్అవుట్ దట్ మనీ అండ్ ఇన్వెస్ట్ సమ్ సెన్సిబుల్లీ. అదే మీకు 12% రిటర్న్ వచ్చింది అనుకోండి, 6 yearsలో డబుల్ అయిపోతుంది. సో లైక్ దట్ యూ క్యాన్ ప్లాన్ అండి. సో ఆల్ దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రూల్స్. అండ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్ ఇంపార్టెంట్ థింగ్ అండి. దాన్ని 70 అంటాము. 70 అంటే ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ 6 అనుకోండి, 6% అనుకోండి, అంటే ఎవ్రీ 10 yearsకి 7 years ఇన్ఫ్లేషన్ అనుకో, 7% ఇన్ఫ్లేషన్ అయితే 70/7% అంటే 10 years. ప్రతి 10 yearsకి మీ మనీ అనేది హాఫ్ అయిపోతుంది. ఎవ్రీ 10 years కండి, ఎవ్రీ 10 yearsకి మీ మనీ అనేది మీరు ఏం చేసినా చేయకపోయినా అది హాఫ్ వాల్యూ పడిపోతుంది, దాని వాల్యూకి అది పడిపోతుంది. సో అది అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు ఏం చేయకపోతే, వెల్త్ క్రియేషన్ గురించి మీరు కానీ స్టెప్స్ తీసుకోపోతే మీ మనీ ఎవ్రీ 10 yearsకి హాఫ్ అయిపోతుంది. వెల్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, దాని వాల్యూ అనేది. సో బేసింగ్ ఆన్ ఆల్ దీస్ రూల్స్, ఎందులో మనము కరెక్ట్ చేసుకోవాలో అంటే ఇందులో చెప్పిన కొంతమంది పాటించవచ్చు. ఆల్రెడీ దేర్ ఆర్ సర్టన్ రూల్స్ యూ మైట్ బీ ఫాలోయింగ్. కొంతమంది పాటించలేని ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని కూడా మనం నెమ్మదిగా ఇన్కల్కేట్ చేసుకుంటే ఈజీగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మనము అచీవ్ చేయొచ్చండి. సో మీరు ఆఫ్టర్ సర్టన్ 20-15 years తర్వాత మీరు ఏం చేయకపోయినా మీకు కావాల్సిన ఇన్కమ్ హ్యాపీగా మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్తో ఒక మంచి లైఫ్ స్టైల్ని సాఫీగా కొనసాగించాలి అంటే అందుకు ఫైనాన్షియల్గా మనం ఎటువంటి ప్లానింగ్ చేసుకోవాలి, తద్వారా ఎటువంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని పొందగలము అనే అంశం గురించి చాలా చక్కగా, చాలా క్రిస్టల్ క్లియర్గా లెక్కలతో సహా. అవును, క్యాలిక్యులేషన్స్ ఉండాలండి, క్యాలిక్యులేషన్స్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మాధవరెడ్డి గారు. నమస్తే.